అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సుమలత. ఈ కథని రచించిన వారు విజయ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, రాత్రి 10 గంటల వేళ తమ్ముడు నుండి కాల్. అమ్మను నిమ్స్లో చేర్పించాం రమ్మని. ఇంట్లో అన్నీ ఎక్కడివక్కడ పడేసి ఉరుకులాడుతూ ఆటో ఎక్కి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళాక ఇప్పుడే బంజారా కేర్ హాస్పిటల్లోకి తీసుకుపోతున్నామని తమ్ముడు చెప్పడంతో ఆటో డ్రైవర్ను బ్రతిమిలాడుకొని అక్కడికి చేరేటప్పటికి అర్ధరాత్రి 12 గంటలు దాటిపోయింది. అప్పటికే అమ్మకు వెంటిలేటర్ అమర్చి ఐసీయూలో ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. లోపలకు ఎలాగో మమ్మల్ని అనుమతి ఇయ్యరని మరదలు సుష్మా క్యాంటీన్లో చాయ్ తాగొద్దాం రా వదినా అంటే అటువైపుగా బయలుదేరాం. అమ్మకు ఎలా హార్ట్ స్ట్రోక్ వచ్చిందో సుష్మా సీన్ అంతా వివరించి చెబుతుంది. ఆమె ఆతృత అంతా అమ్మను హాస్పిటల్కు తేవడంలో తామేమీ ఆలస్యం చెయ్యలేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆడబడుచును కదా, సమయం వచ్చినప్పుడు ఏమన్నా అంటానేమో అన్న భయం ఆమెను అప్పుడప్పుడు అభద్రతాభావంలోకి నెట్టివేస్తుందని తనకు తెలియంది కాదు. అయినా అన్యమనస్కంగానే తను చెప్పేది వింటూ మెల్లగా నడుస్తున్నాను. మా ఎదురుగా 4 స్టాఫ్ నర్సులు ధవళ వస్త్రాలతో అంత రాత్రివేళ కూడా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకుంటూ నడిచి వస్తున్నారు. నవ్వుతూ మమ్మల్ని అందరినీ దాటి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళామో లేదు, వెనుకగా ఒక నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి నా 2 చేతులు పట్టుకుంది. అనుకోని సంఘటనకు ఆశ్చర్యపోతూ ఆమె వైపు సునిశితంగా చూశాను. మనిషి అందంగా ఉంది. గుండ్రని మోముపై నల్లటి చిన్న స్టిక్కర్ బొట్టు పెట్టుకొని ఉంది. మనిషి ఉరుకుతూ వచ్చినట్లుగా బాగా రొప్పుతూ నా వైపు కళ్ళను చికిలిస్తూ నవ్వుతూ నిలబడింది. సుష్మ కూడా ఆశ్చర్యపోయి మా ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంది. అంతలో ఆ అమ్మాయే తేరుకుని, మీరు కళ్యాణి మేడం కదూ అంది నన్ను గుర్తుపట్టినట్లుగా. అవును అన్నట్లుగా ఆ అమ్మాయి వైపు చూస్తూ ఏంటి సంగతి అన్నట్లుగా నవ్వాను. మ్యామ్, నేను సుమలతను. మీ దగ్గర కౌన్సిలింగు, మా చెల్లెళ్ళు హోము అంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. నాకప్పుడున్న టెన్షన్లో తను చెప్పేది వెంటనే స్ఫురణకు రావడం కష్టం. గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. లీలగా గుర్తుకు వచ్చి రానట్లు దాదాపు 10 ఏళ్ల క్రితం చూసిన కేసు లీలగా మనసులో మెదిలింది. వయసు 50లో పడ్డాక పాత సంఘటనలు గుర్తుంచుకోవడం ఇప్పుడు కష్టమవుతుంది. మెల్లగా నవ్వాను. ఏమైనా క్లూ ఇస్తుందేమో అన్నట్లుగా. నా పేరు సుమలత. మీ దగ్గరికి నన్ను 10 ఏళ్ల కిందట డాక్టర్ విజయలక్ష్మి గారు పంపారు. నా కథ విన్న తర్వాత మీరు నాకు, నా చెల్లెళ్లకు మీ స్నేహితురాళ్ల హోంలో ఆశ్రమం కల్పించారు. తను గుర్తుకు తెప్పించే మూడులో ఉంది. నేను కౌన్సిలింగ్ మానేసి 2-3 ఏళ్ళు అవుతుంది. గుర్తుకు రావడం కష్టమే. అప్పుడు అందించింది సుమలత తన చేతికి ఉన్న గడియారాన్ని. అవును, ఆ గడియారం తనది. తన దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న సుమలత ఇంటర్ పాస్ అయి తన దగ్గరికి వచ్చినప్పుడు తానే ఆమెకు గిఫ్ట్గా ఇచ్చింది. ఆ అమ్మాయి కృషికి ముచ్చటపడి ఆ రోజు తన చేతికున్న వాచి తీసి ఇచ్చిన సంగతి చప్పున గుర్తుకు వచ్చింది. మేడం, మీరు కోరినట్లుగా నా ప్రయాణం అక్కడనే ఆగిపోలేదు. ఇలా సాగిపోతూనే ఉంది అంది సంతోషంగా. తన గుండెల్లో గూడు కట్టుకొని ఉన్న సుమలత ఇలా ప్రయోజకురాలై తన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడటంతో కళ్యాణి సుమలత చెయ్యిని గట్టిగా పట్టుకొని గతంలోకి జారిపోయింది. ఉదయం 6 గంటలు కావస్తుండగా ఫోన్ అదే పనిగా మోగుతుంటే సెల్ ఫోన్ చూసింది కళ్యాణి. డాక్టర్ గారి నుండి కాల్. పాపం, పెద్దావిడ రాత్రి నిద్రపోయిందో లేదో తాను రాత్రి సంఘటనలో పడి మేడంకు కాల్ చేయడం మర్చిపోయింది. నొచ్చుకున్నట్లుగా ఆమెకు ఫోన్లో సారీ చెప్పి రాత్రి కాల్ చేయలేకపోవడానికి గల కారణాన్ని వివరించింది. అవతల నుండి డాక్టరు విజయలక్ష్మి మాట్లాడుతూ, నీతో ఇక చెప్పలేకపోతే ఉండలేనమ్మాయి. నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడైనా మాట్లాడొచ్చా అడిగింది. కళ్యాణి ఆలోచించి, ఎవరూ లేరు మేడం, నేనొక్కదాన్నే ఉన్నాను.
చెప్పండి వింటాను అంది. నా దగ్గరికి ఒక పేషెంట్ చెకప్ కోసం వచ్చింది. వయసు 18 సంవత్సరాలు. ఇప్పుడు 9వ నెలల ప్రెగ్నెన్సీ. ఇవాళో రేపు కాన్పు అయ్యేలా ఉంది. ఆ అమ్మాయిని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. అయ్యో పాపం! బాల్య వివాహమేమో మేడం. భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లుగా ఇప్పుడు అన్ని మూఢ విశ్వాసాలు, నమ్మకాలు బలంగా తిరోగమిస్తున్నాయి కదా! అందులో ఈ మధ్య బాల్య వివాహాలు కూడా ఎక్కువైపోయాయి. అలా ఏదో అయ్యి ఉంటుందిలేండి. లేదు కళ్యాణి. ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో సుమారు మార్కెట్లోనూ ఏదో షాపింగ్ మాల్లోనూ పనిచేస్తున్నానని చెప్పింది. జీతం కూడా 13,000 రూపాయలు దాకా వస్తుందని చెప్పింది. నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఒక్కొక్కసారి ఆ పిల్ల చాలా అమాయకంగాను, ఒక్కొక్కసారి బాగా తెలివిగల అమ్మాయిగాను మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు తెలుసా? డాక్టర్ గారి మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించి నొచ్చుకున్నట్లుగా, సరేలే మేడం, ఎవరైనా ప్రేమించి మోసపోయిందేమో తెలుసుకోలేకపోయారా? అది కాదు కళ్యాణి. కాస్త విసుగ్గా ఉంది గొంతు. అది కాకపోతే ఇంకేమై ఉంటుంది మేడం? ఎవరైనా అమ్మాయిని అత్యాచారం చేశారేమో కనుక్కోలేకపోయారా? అలాంటిదే అనుకో. కానీ చాలా ఫిటీ కేస్ కళ్యాణి. ఇప్పుడు సమాజంలో నడుస్తున్న చరిత్ర అంతా ఇలానే ఉంది మేడం. చదువున్నా లేకున్నా అమ్మాయిలకైతే బాయ్ ఫ్రెండ్స్, అబ్బాయిలకైతే గర్ల్ ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఉండాలన్న ట్రెండ్ నడుస్తుంది. చెట్టాపట్టాలు వేసుకొని నచ్చినన్ని రోజులు తిరుగుతున్నారు. నచ్చకపోతే బ్రేకప్పులు చెప్పుకొని చాలా ఈజీగా విడిపోయి గుట్టు చప్పుడు కాకుండా జీవితాలను సరిదిద్దుకుంటున్నారు. కొందరైతే పెండ్లి పెద్దలు లేకుండా తమకు నచ్చిన వారితో సహజీవనం చేస్తూ బతికేస్తున్నారు. వీళ్ళిద్దరితో మనకు చిక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న విషయాల పట్ల వాళ్లకు స్పృహ, అవగాహన మీదే ఉంటారు. అసలు చిక్కల్లా ప్రేమించాం, మీరు లేకుండా బ్రతకలేమంటూ మిమ్మల్ని తప్ప ఎవరిని పెండ్లాడమని నమ్మబలికి తీరా సమయం వచ్చినప్పుడు పత్తా లేకుండా పోయేవారి సంఖ్య ఇప్పుడు ఎక్కువైపోయింది. ఆడపిల్లలు పెండ్లిపై ఒత్తిడి తేగానే అప్పటిదాకా గుర్తుకురాని కులాలు, మతాలు మగపిల్లలకి గుర్తుకొస్తున్నాయి. నీది నాది ఒక కులం కాదని నిందిస్తూ, దూషిస్తూ, ఆడపిల్లల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ చాలామంది అబ్బాయిలు మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. ప్రేమ పేరుతో వెంట తిప్పుకొని పెండ్లనే ఆశను చూపి అమ్మాయిలను ఆర్థికంగా, శారీరకంగా, మానసిక అవసరాలకు దోచుకొని వదిలేయటం అలవాటైపోయింది. ఇలా ఏదో ఒక వంక ఆడపిల్లలు మోసపోయి నిత్యకృత్యం అయిపోతుంది. అలాంటి కేసుల్ని డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళు మానసిక పరిస్థితిని చూస్తే బాధ, దుఃఖంతో పాటు మాకైతే కోపం కూడా వస్తూ ఉంటుంది. ఎంత దౌర్భాగ్యం అంటే, మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా, తమ కాళ్ల మీద నిలబడమని ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా వినకుండా ఇంకా ఆ మోసగాడిని ఒప్పించి పెండ్లి చేయమని కోరుతారు. వాడి మోసాన్ని ఛాలెంజ్గా తీసుకొని ధైర్యంగా తమ కాళ్ల మీద నిలబడి భవిష్యత్తును నిర్మించుకుందామని ఆలోచించరు. ఈ అమ్మాయి కూడా తన బాయ్ ఫ్రెండ్తో అలాగే ఏమైనా విభేదాలు వచ్చి ఉండొచ్చు. మీరు పెద్దగా కంగారు పడకండి, మేం చూసుకుంటాం. మా దగ్గరికి రేపు పంపండి అంది కళ్యాణి. అది కాదు కళ్యాణి, నేను చెప్పింది పూర్తిగా విను. ఈ అమ్మాయి జీవితాన్ని ధ్వంసం చేసినవాడు ఏ బాయ్ ఫ్రెండో, మోసకారో కాదు, ఆమె కన్న తండ్రే తెలుసా? ఆశ్చర్యంగా అంది. మళ్ళీ తనే మాట్లాడుతూ, అసలు ఈ అమ్మాయి ప్రతి ఆదివారం తన ఊరు వెళ్ళి చెల్లెల్ని చూసుకొని వస్తూ ఉంటుందట. అక్కడ ఆ త్రాష్టుడు కన్న తండ్రి గత సంవత్సరం నుండి అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడట. మేము ఇంత దుర్మార్గం జరుగుతుంటే ఆ అమ్మాయి తల్లేం చేస్తుంది? ఆమెకు అసలు వాడి రంగు తెలియదా? లేక ఈ అమ్మాయి అయినా తన తల్లికి చెప్పలేకపోయిందా? అదే కదా అసలు ట్రాజడీ. వాళ్ళమ్మ 4 ఏళ్ల కిందే చచ్చిపోయిందట. అయ్యో, బంధువులు కూడా ఎవరూ లేరా? ఉన్న బంధువులు కాపలా కాస్తారా చెప్పు. ఇక్కడ ఇంకో ట్రాజడీ ఉంది చెప్పనా? ఏంటో చెప్పండి మేడం. ఈ అమ్మాయి తర్వాత
ఇంకా 3 ఆడపిల్లలు ఉన్నారు. పాపం ఆ పసికూనలు కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఆదివారం వచ్చే అక్క రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారట. మేడం, అసలు మనం ఎక్కడ జీవిస్తున్నామో కూడా తెలియకుండా మనం బతికేస్తున్నాం కదూ. అవును కళ్యాణి, నాకు అలాగే అనిపిస్తుంది. ఈ పిల్ల వారానికొక రోజు ఇంటికి వెళ్ళి వస్తుంటేనే ఆ వెధవ ఇలా చేస్తున్నాడు. ఈ అమ్మాయి తర్వాత అమ్మాయికి 16 ఏళ్ళట. ఈ ఏడాది 10 పాస్ అయిందట. ఆ పిల్లయితే భయంతో అక్కను కరుచుకొని వదలట్లేదట. అలాంటి ఉన్మాదులకు వావి వరసలు ఎక్కడుంటాయి? సైకోలు వంటి కొందరు వ్యక్తులను వయసుతో కూడా పనిలేదు. రోజు మనం ఎన్ని చూడటం లేదు చెప్పండి. ఏ పేపర్ చూసినా ఇలాంటి వార్తలే కదా. ఆడపిల్లలకు రక్షణకు సమాజం, ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నారో మనకిలాంటి సంఘటనలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అవును కళ్యాణి, సమాజంలో జరుగుతున్న పరిణామాలను ఆలోచిస్తూ ఉంటే ఈ పిల్ల జీవితానికి ఎలాంటి మార్గం చూపాలో కూడా నాకు ఇప్పుడు అర్థం కావటం లేదు. అందుకే మీరైతే ఎన్నో కేసులు డీల్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ అమ్మాయికి సరైన పరిష్కారం చూపుతారని బాగా ఆలోచించి మీకు కాల్ చేశాను. మేడం, ఆ అమ్మాయి డెలివరీ టైం ఎప్పుడుంది? ఇంకా 10-15 రోజుల్లో కావచ్చు. ఆ అమ్మాయి ఏమంటుంది మేడం? ఇప్పుడు మీ దగ్గరే ఉందా? ఏమంటుంది కళ్యాణి? కంటికి కడువుడు నీళ్లు కారుస్తుంది. అంతకన్నా ఆమె మనసు ఎక్కడ ఎదుగుతుంది చెప్పు. పోనీ కళ్యాణి, ఒక పని చేస్తావా? ఆ అమ్మాయికి నీ ఫోన్ నెంబర్ ఇవ్వనా? నువ్వే మాట్లాడి ఏదైనా పరిష్కారం చూపించవచ్చు కదా. ఒక పని చేద్దాం మేడం, రేపు ఎలాగో మా పియానల్ కౌన్సిలింగ్లో కూర్చుంటాం, అక్కడికి పంపండి, మేము మాట్లాడతాం. కళ్యాణి, నిజం చెప్పనా? నీకు పూర్తి వివరాలు చెప్పాక, నువ్వు ఆ అమ్మాయిని చూసుకుంటానని భరోసా ఇచ్చాక ఇప్పుడు నా మనసు ఎంత తేలిగ్గా ఉందో తెలుసా? దాందేముంది మేడం, మీరు ఒక విధంగా సమాజానికి వైద్యం చేస్తుంటే మేము మాకు తెలిసిన అనుభవంతో సలహా సహకారాలు బాధితులకు ఇస్తున్నాం. ఇందరి దారులు వేరైనా మన గమ్యం గమనం ఒకటేగా అన్నాను. అందుకే ఆ అమ్మాయి గాథ విన్నాక మీరే గుర్తొచ్చారు నాకు. మీ టీంలో వాళ్ళ నెంబర్లు ఎవరివి నా దగ్గర సేవ్ చేసుకోలేదు. నీ నెంబర్ కూడా నా పాత డైరీలో వెతికి తీసుకొని నీకు చెబుతున్నాను. మీ టీంకి నా నుండి ఎలాంటి సహాయం కావాలన్నా అడగటం మానకండి అంది డాక్టర్ విజయలక్ష్మి. మేడం, ఈ వయసులో ఇలాంటి విషయాలు తలుచుకుంటూ మీరు కృంగిపోకండి. మీలాంటి వారి వైద్య సేవలు ప్రజలకు, ముఖ్యంగా ఆడవాళ్లకు ఇంకా చాలా అవసరం. సరేనమ్మా. ఈ విషయం తెలిసినప్పటి నుండి తిండి కూడా సరిగ్గా తినలేకపోయా, నిద్ర కూడా పోలేకపోయా. కృతజ్ఞతలు కళ్యాణి. అయ్యో మేడం, మీరలా కృతజ్ఞతలు చెప్పకూడదు. మీరు ఇక నిశ్చింతగా ఉండండి. మా చేతుల్లో పెట్టారు కదా ఆ అక్కా చెల్లెళ్లను, ఇక ఇప్పటి నుండి వాళ్లను మేమే చూసుకుంటాం భరోసాను ఇస్తూ తను విజయలక్ష్మి గారికి ఆ రోజున మాటిచ్చింది. సుమలత పేరుకు తగ్గట్టుగానే అందంగాను, అంతకన్నా సుకుమారంగా, లేత తమలపాకులా ఉంది. బరువైన ఛాతి పోటీ పడుతూ 9 నెలల గర్భాన్ని భారంగా పోస్తూ నడవలేక నడుస్తూ పంటి బిగువున బాధని నొక్కి పడుతూ ఆ రోజు తను ముందు వచ్చి కూర్చున్న పద్ధతి తనకింకా కళ్ళ ముందే కదలాడుతుంది. ఆ పిల్లను చూస్తుంటే కడుపు తరుక్కుపోయి దుఃఖం తెరలు వాలుతూ తమ మీద పడ్డాయి. వయసుకు మించిన భారం అని అనుకున్నాం అందరం. మమ్మల్ని చూసిన ఆనందమో భయమో లేదా తన నిస్సహాయతకు జాలో తెలియని దుఃఖం కట్టలు తెంచుకొని కన్నీళ్లుగా మారి ఆమె చెంపలను తడిపేశాయి. కన్నీరు జారుతూ లేత బుగ్గపై కింద పడుతున్న దుఃఖపు కెరటాలను ఒడిసి పట్టుకునే ప్రయత్నం ఆమె విరమించుకునేదాకా ఆమెను మౌనంగా చూస్తూ అందరం గంభీరంగా కూర్చున్నాము. సముద్రం ఎంత విశాలంగా లోతుగా ఉన్నా తన లోపలి ఉవ్వెత్తున లేచే అలల కెరటాలను ఎలా తనలోకి ఇమర్చును కుంటుందో ఆమెను చూస్తే ఎట్టే అర్థమైంది మాకప్పుడు. 10 నిమిషాల అనంతరం సేద తీరి మేఘంలా మారిపోయిన ఆమెకు దగ్గరగా జరిగి అనునయంగా సుమలత తలపై చెయ్య వేసి దగ్గరగా అదుముకున్నాను.
తల్లి స్పర్శకు దూరమైన లేగదూడలా తను నన్ను బల్లిలా కరుచుకొని చాలాసేపు ఏడుస్తూ అలాగే ఊడిపోయింది. ఏడవకమ్మ, కూర్చో అంటూ కుర్చీలో నింపాదిగా కూర్చోబెట్టి కళ్ళు తుడిచాను. ఏం జరిగిందో చెప్పు, కానీ నిజాలు మాత్రమే చెప్పాలి. అలా చెప్పగలిగితేనే మేము నీకు ఏమైనా సహాయం కానీ సలహాను కానీ ఇవ్వగలుగుతామంది. మేడం, సత్య ప్రమాణకంగా నేను ఎప్పుడో చచ్చిపోవాలని అనుకున్నా. అప్రయత్నం కూడా చేశా. కానీ అప్పుడు నా చెల్లెలు గుర్తుకు వచ్చి మరో ప్రయత్నం చేయటానికి ఇక నేను సాహసించలేదు అసలు. వాళ్ళు ముగ్గురు దిక్కు లేకుండా అయిపోతారని భయపడ్డా. వాళ్ళు జాలి చూపులు యాదికొచ్చి చావలేకపోయినా మా అందరికీ మా నాయన నుండి రక్షణ కావాలని కోరుకుంటున్నాం. మా అమ్మ లేని ఇంట్లో మాకు ఇప్పుడు అసలుకే ఉండబుద్ధి అవతలం లేదు. ఎట్లా అయినా చేసి మాకు గక్కడు నుండి విముక్తి చెయ్యండి మేడం. మాకేదైనా దారి చూపి పుణ్యం కట్టుకోండి. సుమలత కళ్ళు తుడుచుకుంటోంది. అలాగే చేద్దాంలే. నువ్విప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నావు? ముందు అది చెప్పు అన్నాను. మేడం, నా కడుపులో ఇప్పుడు పెరుగుతున్న ఆ బద్మాషిగాడి పాపాన్ని వదిలించుకోవాలని ఉంది. ముందు అనుకున్న మాట వాస్తవమే, కానీ విజయలక్ష్మి మేడం ఇప్పుడు తీయించుకోవడం ప్రమాదమని వద్దని చెప్పిండ్రు. అందుకని ఒకటి ఆలోచించుకుని వచ్చా. కానీ దృఢమైన కంఠంతో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా ఏదో చెప్పబోయి ఆగిపోయింది సుమలత. అసలు నువ్వెందుకు దీన్ని ఇన్నాళ్ళు ఎందుకు మోయాల్సి వచ్చిందో ముందు ఆ విషయం చెప్పు. నా సందేహాన్ని అర్థం చేసుకున్నట్లుగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, మేడం, నేను చెప్పేది పచ్చి నిజం. నాకు 5 నెలలు వచ్చేంత వరకు నేను పొట్టతో ఉన్నానని నాకు అసలు తెలవలేదు బాధగా అంది. మరెలా తెలిసింది నీకు? 6వ నెలలో పడుతుంటే నాతో పాటు నౌకరీ చేస్తున్న మా దోస్తు ఒక ఆమెకు నా మీద డౌట్ వచ్చి అడిగింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. మా షాపింగ్ మాల్ దగ్గరున్న డాక్టర్ రమ్మని చెప్పింది. ఏం చెయ్యాలో పాలుపోక రోజులు ఎల్లతీసిన ఇన్ని రోజులు. ఎందుకు నీకు తెలియలేదా? పీరియడ్స్ రాకపోతే అనుమానం రాలేదా? తను ఏదైనా చెప్పకుండా తప్పించుకుంటుందా అన్న అనుమానంతో అడిగితే అప్పుడు చెప్పింది అసలు విషయం. నాకు ఒక్కొక్కసారి నెలసరి లేటుగా వస్తాయి మేడం. మా అమ్మ చచ్చిపోయినాకేం నేను పెద్ద మనిషినయ్యా. మా పెద్దమ్మని అడిగితే ఒక్కొక్కరికి గట్లానే వస్తాయిలే బిడ్డ అన్నది. నేను నిజమేననుకున్నా. ఇది కూడా అట్లానేనని అనుకున్నా అంది. తన అమాయకత్వపు ఛాయల్లో వెనుకుబాటుతనం యొక్క జాడలు కనపడటంతో అక్కడే ఆ సంభాషణను వదిలేసి పూర్తి వివరాలు తెలుసుకునే ఉద్దేశంతో మా ప్యానల్ మిత్రులు ఆమెతో సంభాషించడం మొదలుపెట్టారు. మీ నాయన ఏం చేస్తాడు? అదే, ఏం పని? వాచ్మెన్ మేడం. బాగా తాగుతాడా? అవును మేడం. రోజు పొద్దస్తమానం తాగే ఉంటాడు. రోజు డ్యూటీకి పోడా? తాగి ఇంట్లో ఉంటే జీతం ఎట్లొస్తుంది మరి? పోతాడు మేడం. వచ్చేటప్పుడు ఫుల్గా తాగే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. తాగే నీ పైన ఈ అఘాయిత్యం చేసేవాడా, లేక మరేదైనా సందర్భంలోనా? అసలు ఎప్పటి నుండి ఇలా జరుగుతుంది? మా అమ్మ చచ్చిపోయి ఏడాది దినం చెన్నికి చుట్టాలందరూ మా ఇంటికి వచ్చిండ్రు. మా పెదనాయన, పెద్దమ్మ, బాబాయిలు, చిన్నమ్మలు అందరూ మా నాయనకు ఫంక్షన్ అయిపోయాక బాగా తిట్టి, ఎదిగిన ఆడపిల్లలున్నారు, తాగుడు మానేసి బుద్ధిగుండండి, మాకు పెండిండ్లు చేసి ఒక అయ్య చేతిలో పెట్టి మంచిగుండమని బుద్ధి చెప్పి వెళ్ళిపోయిండ్రు. గత జ్ఞాపకాలను దుఃఖం రూపంలో మళ్ళీ తన్నుకొచ్చినట్లయినే మళ్ళీ దుఃఖంతో సుమలత కంఠం పోడుకుపోయింది. మనుషుల ఆలోచనలు, భావనలను పతనం చేస్తూ అధపాతాళానికి నొక్కేస్తున్న మద్యం ఎందరి జీవితాలను సమాధులుగా పేర్చుతుందో ఎవరికీ తెలియంది కాదు. నియంత్రణ లేని ప్రభుత్వాల వలన ప్రజలు, ముఖ్యంగా అనేక మంది స్త్రీలు తమ దుర్భర జీవితాలకు కారణమైన మద్యానికి వ్యతిరేకంగా ఎన్ని పోరాటాలు చేసినా ఆగకపోగా కొత్త ప్రమాదాలను ఎన్నిటినో సృష్టిస్తుంది. ఒకప్పుడు తాగిన వాళ్ళు ఆరోగ్యం క్షీణిస్తుందని మాత్రమే అని భ్రమపడేవాళ్ళం. కానీ ఇప్పుడు కుటుంబంలో మగవాళ్లతో పాటు భార్య, పిల్లల జీవితాలను కూడా దుఃఖమయం చేయడం చూస్తున్నాం. అనేక సంసారాలను, ఇళ్లను గుల్ల చేసే మద్యం వద్దని మహిళా సంఘాలతో పాటు ఎందరో మహిళలు ముందుకు వచ్చి ఎన్నో పోరాటాలు చేసినారు. అయినప్పటికీ మద్యం ఏరులై ప్రతి వాడలో, ప్రతి పల్లెలో ప్రవహిస్తూనే ఉంది.
ఇప్పుడు ఎన్ని అనుకున్నా మాత్రం ఏ లాభం? స్త్రీలపై జరుగుతున్న ప్రతి లైంగిక దాడిలో మద్యమే ప్రమాదకర శత్రువై ఉంటుంది. అది ఇది ప్రభుత్వాలకు అర్థం కానట్టే తమ వ్యాపారాలను పెంచుకుంటూ ఉంటారు. అదేమంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టమంటారా అంటూ తమ ఖజానాలు నింపుకోవడానికి మాత్రం ప్రజలని బలి చేయడం సాధారణమైపోయింది. ప్రజలు కూడా మద్యం మొత్తులో ఎంతగా బానిసలైపోయారో మన రెవెన్యూ లెక్కలు చెబుతున్నప్పటికీ ప్రజలు, ప్రభుత్వాలు ఆ మహమ్మారిని తుదిముట్టించకపోవడం బాధాకరం. సుమలత ఎంత దురదృష్టవాళ్ళు కాకపోతే ఏంటి? తాగుబోతు తండ్రి దుర్మార్గపు నీచత్వానికి బలి కావడం మామూలు విషయమా? ఒదుక్కుని కోడిపెట్టలాంటి తల్లి లేకపోతే ఆడపిల్లల జీవితాలు ఇన్ని మలుపులు తిరిగి కనిపించని పాతాళం లాంటి అగాధంలోకి నెట్టివేయబడతారో కదా. ఆలోచిస్తుంటేనే తన మనసు బాధతో ఆక్రోశిస్తుంది. సుమలత కళ్ళు తుడుచుకొని మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు చుట్టాలందరూ వెళ్ళినాక మా నాయన మస్తు తాగిండు మేడం. నేను గప్పటికే పట్టణంలో నా దోస్తు సాయితో బిగ్ బజారులో నౌకరీలో చేరి 3 నెలలైంది. తెల్లారితే సోమవారం హైదరాబాదు వచ్చేది ఉందని బట్టలు బ్యాగులో సర్దుకుంటున్నా. వెనక నుండి మా నాయన ఎప్పుడొచ్చిండో నన్ను పట్టుకున్నాడు. ఎంత గింజుకున్నా ఎడవలే. మా సెల్లెళ్ళిచ్చి మా నాయన లాగినా ఎడవలేదు. వాళ్లను తన్ని బయటకు నెట్టి లోపల గొళ్ళెం పెట్టి నన్ను కదలకుండా చేసి ఇక మాటలు రానట్లుగా ఆ పిల్ల చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తుంది. ఎక్కిళ్ళ నడుమ తన ఇంటికి వచ్చినప్పుడల్లా తండ్రి చేసే పైశాచిక ఉన్మాదం చెప్పి చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. దుఃఖపు మేఘాలు దొర్లిపోయేదాకా మేము ఆమెను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. ఆ కన్నీళ్లకే గనుక మహత్తర శక్తి ఉంటే ఉచ్చ నీచాలు మరిచి వావి వరసలు విడిచి పైశాచిక మూకలు ఆ కన్నీటి వరదలు కొట్టుకొని పోవాల్సి వచ్చేది. పిచ్చి తల్లి పాపం ఇన్ని రోజులుగా ఎలా భరిస్తూ వచ్చిందో. మరి చెల్లెల సంగతి ఏం చేద్దామనుకుంటున్నావు? కొంచెం నెమ్మదించాక ప్రశ్నించా. గదే మేడం, మా పెద్ద చెల్లెది కూడా దాదాపు నా లెక్కనే అయ్యేటట్లు ఉంది. మా అయ్య దాన్ని ఎంటబడుతూ పరేషాను చేస్తుండు. గందుకే అక్కడి నుండి ముందుగాల మేమందరం వచ్చేయాలని అనుకుంటున్నాం. ముందుగి దరిద్రాన్ని వదిలించుకున్నాకే ఏదైనా ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా అంది. ఎలా? వీళ్ళని పెట్టుకొని ఎక్కడుంటావు? ఒకవేళ మీ నలుగురు కలిసి ఉండటానికి సరిపోయే సంపాదన కావాలి కదా వాళ్ళని పోషించటానికి. మా పెద్ద సెల్లెలు 10 పాస్ అయింది కదా మేడం. మా సారుని అడిగి దాన్ని నాతో నేను నౌకరీలో పెట్టించి చిన్నోళ్ళనిద్దరిని మా ఇద్దరి పైసలతోటి చదువు చెప్పిస్తా మేడం. అంతకన్నా నాకేం దిక్కు తోసట్లేదు అంది. మరి ఎక్కడుందామని అనుకుంటున్నారు? అదే మేడం నాకు అర్థం అవటం లేదు. నాతో పాటు పనిచేసే వెంకటేశు తన రూమ్లో ఉండొచ్చు మీకు ఇల్లు దొరికేదాకా అంటున్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. మళ్ళీ సుమలతే సంభాషణ పొడిగించింది. మేడం, నాకు అతని రూముకు పోవడం ఇష్టం లేదు. కన్న తండ్రి గింత ద్రోహం చేసినాక మా దోస్తుగాడు ఎట్లా నమ్ముతాను? డాక్టర్ అమ్మ మీ గురించి చెప్పినాక మీరే ఏదైనా సహాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చి మీరే ఏదైనా సహాయం చెయ్యాలా? నా మనసులో కూడా ఒకటి ఉన్నది మేడం, చెప్పమంటారా అంది సందేహాన్ని వెళ్ళబుచ్చే ధోరణితో. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ పిల్ల మనసు ఎంత భయంకరంగా గాయపడకపోతే ఇంతలా ప్రతి మనిషిని అనుమానించగలుగుతుంది. తను ఏం చెప్పదలుచుకుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆత్రంగా చెప్పు అన్నాను. మేడం, నా నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ మా అమ్మ చచ్చిపోయిన కాడి నుండి నా అనుభవాలు నాకు మస్తు పాఠాలు నేర్పినాయి. గందుకే గిట్లా చేద్దామని అనుకుంటున్నా. తప్పైతే మీరు చెప్పండ్రి, మార్చుకుంటా అంది. అనుభవాలను మించిన జ్ఞానం ఎవరివ్వగలరు? సరే అమ్మ చెప్పు అన్నాను ఇంకా కుతూహలంతో. నా కడుపులో పెరుగుతున్న పాపం ఎవరిదైనా 9 నెలలుగా మోస్తూనే ఉన్నా కదా. పొట్టలో ఉన్న బిడ్డ మీద మమకారం అని చెప్పను కానీ నాకు కూడా బిడ్డ మీద కన్నా ఈ బిడ్డను కనిపారేస్తే దాని గతి ఎట్లా అవుతుందోనన్న భయం పీకుతుంది. రోజు పేపర్లలో చూస్తున్నాం కదా మేడం. ఎంతైనా తల్లినే కదా. బిడ్డను ఎక్కడ వదిలేయకుండా నేనే పెంచుకుందామని నిర్ణయించుకున్నా. నా తండ్రి చేసిన తప్పుడు పనికి వాడికి జైలుకు పంపాలని కోరుకుంటున్నా.
ఈ సమాజంలో తల్లిదండ్రుల ప్రేమలు కూడా గింత నీచంగా మారిపోయినాక మనుషుల మీద నాకైతే పూర్తిగా నమ్మకం పోయింది. వాడెక్కడ చచ్చినా మా జోలికి రాకుండా మీరు చెయ్యండి చాలు. మా చెల్లెళ్ళ బతుకు నా లెక్క కాకూడదని నిర్ణయించుకున్నాం. మీరు మాకు ఏదో ఒక దారి చూపుతారని నమ్మి వచ్చిన మమ్మల్ని మాత్రం వాడి కాడికి పంపకుండా ఏ సాయమైనా చేయండి. మీరు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా పొంగుతున్న కన్నీళ్లను మరోమారు తుడుచుకుంటూ అంది సుమలత. ఆమె ఒక మైనరు బాలిక. మళ్ళీ ఆ పిల్ల కడుపులో మరో పిల్ల. జీవితమే పాఠాలను నేర్పుతుంది. ఆమె జీవితానికి సపోర్టుగా మనం ఎవరమైనా ఉంటే ధైర్యంతో ముందుకు నడుస్తారు ఎవరైనా. అంతవరకు వారికి తోడుగా ఉండగలమే గాని తమ జీవితానికి తామే నడిపించుకుని రథసారథులుగా ఎవరికి వారే ఉండటం మంచిదని తను భావిస్తుంది. అంతవరకు ధైర్యంతో ముందుకు నడిచేందుకు వారికి మనం ఉన్నామన్న భరోసా ఇవ్వడం మానవత్వం ఉన్న మన వంటి వారి బాధ్యత. వారికి ఆ భరోసా ఇవ్వడం అవసరం కూడా. కేవలం వాళ్ళ కలలను సాకారం చేసుకోవడానికి ఉపయోగపడే ఆలంబనమే కావాలి మనం. సుమలత అలా ఒక స్పష్టమైన దృక్పథం కలిగి ఉండటం మాకెంతో రిలీఫ్నే ఇచ్చింది. ఆమె నిర్ణయం ప్రకారం మేము ఏం చేయగలమో చెప్పాం. తను మా సలహాలను పాటించడానికి సిద్ధపడింది. ఆమె తెగువు, సాహసంతో కూడిన నిర్ణయాలు మా ఆలోచనలు దాటి ఉండటం మాకు ఆనందాన్ని ఇచ్చింది. ఆమె కథ విన్న మా మనసులు ఆమె ధైర్యం ముందు చిన్నపోయినట్లుగా అనిపించింది. సుమలత 10 రోజుల తర్వాత డాక్టర్ విజయలక్ష్మి గారి సహాయంతో వారి హాస్పిటల్లో పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. నార్మల్ కాన్పు కావడంతో 4 రోజులైనాక తనను తన చెల్లెళ్ళు ఉన్న హోమ్కి తీసుకుని వెళ్ళాలని నిర్ణయించుకుని అదే విషయాన్ని తనకు చెప్పాం. తన చెల్లెళ్ల మధ్య తన తండ్రి కొడుకును పెంచడానికి సుమలత నిరాకరించడంతో ఇక గత్యంతరం లేక తనను మరో హోములో చేర్పించడం జరిగింది. సుమలత చెల్లెళ్ళ ముగ్గురిని చదివించే బాధ్యత హోమును నిర్వహించే మా స్నేహితురాలు తీసుకోవడంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. కాలం ఎవరి కోసం ఆగనట్లే ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయాం. ఓ రోజు సుమలత తన ముగ్గురు చెల్లెళ్ళను తీసుకొని సంవత్సరం నిండిన పిల్లాడిని ఎత్తుకొని మా దగ్గరికి వచ్చింది. తను తన చెల్లెళ్లను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పింది. తండ్రికి పడ్డ శిక్షను తలుచుకుంటూ కాసేపు ఏడ్చింది. పిల్లాడిని హోంలో ఆయమ్మ చూస్తానని చెప్పిందని, తను నర్సింగ్ ట్రైనింగ్కు వెళ్ళడానికి ఇష్టపడుతున్నానని సంగతి చెప్పింది. తన చెల్లెళ్ళ చదువు పూర్తి అయ్యేదాకా హోములోని ఉంచి తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్లను తన దగ్గరికి తీసుకొని వెళ్తానని చెప్పడంతో సుమలతకు మా సాయం ఎప్పటికీ ఉంటుందని చెప్పి వాటి గురించి ఆలోచించకుండా తన కాళ్ళ మీద తాను ముందు నిలబడమని ధైర్యం చెప్పి పంపాం. ఆ తర్వాత తన గురించి మేం పట్టించుకోవడం కన్నా తనకు మా అవసరం దాదాపుగా లేకుండా పోవడంతో మాకు తన ఆచూకీ కూడా అంతగా అవసరం లేకుండా పోయింది. నిజానికి మాకున్న పనుల ఒత్తిడి వలన పెద్దగా వాళ్ళను పట్టించుకోకుండానే మా మిత్రులు తనకు అన్ని సమయాల్లో అండగా ఉంటారని తెలుసు కాబట్టి మేము వాళ్ళ గురించి వాకప్ చేయలేదు. ఒక సమస్య పరిష్కారం వైపు వెళుతున్నప్పుడు కొత్త సమస్యలు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి మా దృష్టి వాళ్ళ వైపుగా లేకపోవడం మా విజయంగా మేము భావిస్తాం. ఎందుకంటే సమస్యలను పరిష్కరించుకోవడంలో నేర్పుతో కూడిన ఆత్మస్థైర్యం మా నుండి నేర్చుకున్నాక తిరిగి మళ్ళీ రావడం అంటూ సామాన్యంగా బాధితులు ఎవరికీ జరగదు. మళ్ళీ వాళ్లకు ఏదైనా కొత్త సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పూర్వ పరిచయం చెప్పేంత వరకు కూడా మాకు వారు గుర్తు ఉండని స్థితిలోకి మేము నెట్టివేయబడతాం. అలాంటి సమస్యలను ఛేదించుకుని ముందు తరం వైపు దూసుకొని వెళ్ళిపోయిన సుమలత ఇలా అకస్మాత్తుగా కనపడి అది 10 ఏళ్ల తర్వాత పలకరిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఆలోచనలు కట్టిపెట్టి సుమలతను గట్టిగా కౌగిలించుకున్నాను. ఉభయ కుశలోపరి అయిపోయినాక కళ్యాణి తన తల్లి ఏ వార్డులో ఉందో చెప్పింది. సుమలత తన డ్యూటీ కూడా అక్కడే అని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. తన తల్లిని రేపు డిశ్చార్జ్ చేస్తారని అనుకుంటున్నప్పుడు సుమలత కళ్యాణిని తన స్టాఫ్ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆమె చేతుల్లో ఒక ఆల్బం పెట్టింది. సుమలత పక్కన బాబుని ఎత్తుకుని నిలబడ్డ ఒకతన్ని చూసి కళ్యాణి ఆశ్చర్యపోయింది. ఎవరు అన్నట్లుగా సుమలతను కళ్ళతోనే అడిగింది. సుమలత తనను ఏదో
తనను ఇదే హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ వినోద్ని పెళ్లి చేసుకున్నాన్ని ఇప్పుడు అతనితో మరో పాపను కన్న విషయం చెప్పింది. బాబు పాపను ఆడిస్తున్న ఫోటో చూపిస్తూ పాపం అచ్చం వాళ్ళ నాన్నలా ఉంటుందని చెబుతూ మురిసిపోయింది. ఆనాడు ఎడతెరిపి లేకుండా తన ముందు ఏడ్చిన సుమలతకు ఇప్పుడు ఆత్మగౌరవంతో పడి లేచిన కెరటం లాంటి ఈనాటి సిస్టర్ సుమలతకు ఎక్కడా పోలికలే లేనట్లుగా అనిపించింది. మరో పేజీ తిప్పుతుంటే అందులో జంటను చూపి నా పెద్ద చెల్లెలు డిగ్రీ చేశాక ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రేమించి పెండ్లి చేసుకున్నాడని మురిపంగా చెబుతుంటే పట్టలేనంత సంతోషం వేసింది. మరి మీ చిన్న చెల్లెలు అని అడిగింది. సుమలత పక్క పేజీ తిప్పి చూపించింది. ఇద్దరు అమ్మాయిలు పొందికగా ఏప్రాన్ వేసుకుని మెడలో సెతస్కోపులతో కనపడ్డారు. కళ్యాణి ఆశ్చర్యంతో పాటు అబ్బురమేసింది. ఎంత ఎదిగిపోయింది సుమలత! తన జీవితాన్నే కాదు, తన చెల్లెళ్ళ జీవితాలను ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దటానికి ఎంత కష్టపడిందో. సంకల్ప బలం ఉండాలే కానీ మనుషులు ఎలాంటి సమస్యలనైనా దాటి తమను తాము నిలబెట్టుకోవడం పెద్ద కష్టం కాదేమో. సుమలత లాంటి మనోనిబ్బరం కలిగిన ఆడపిల్లలు ప్రస్తుత సమాజంలో కూడా ఉన్నందుకు కళ్యాణి మనసు ప్రేమతో ఉప్పొంగిపోయింది. ఆనందంతో కళ్ళార్పకుండా అలాగే సుమలతను చూస్తూ చాలాసేపు ఉండిపోయింది. ఎలాంటి ప్రమేయం లేకుండా తనపై జరిగిన తీవ్రమైన లైంగిక దాడిని ఎదుర్కొని ధైర్యాన్ని కూడా తీసుకుంటూ తన కాళ్ళ మీద నిలబడ్డ సుమలత ఆత్మవిశ్వాసంపై ముచ్చటేసి కళ్యాణి సుమలతను దగ్గరికి తీసుకొని గాఢ ఆలింగనం చేసుకుంది. కళ్యాణికి పొదిగిన పిల్లల్ని కప్పుకున్న తల్లికోడి గుర్తుకు వచ్చి తన మీద తనకు ఉన్న విశ్వాసం ఎంత విలువైందో తెలిపిన సుమలతను మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తల్లిని తన ఇంటికి తీసుకుని వస్తున్న విషయం కళ్యాణి తన భర్తకు సెల్ ఫోన్లో చెబుతూ తల్లి, తమ్ముడు, మరదలు ఉన్న వార్డు గదిలోకి అడుగుపెట్టింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.